హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారుణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమగురు మండలికి, పరమగురువులందరికీ పేరు పేరున నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రామ్తా విజ్ఞానంలోంచి. మరి లేట్ లేకుండా మనం స్టార్ట్ చేద్దాం. నా స్వయానికి, సమస్త ఈశ్వ చైతన్యానికి మరొక్కసారి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. నేను ఇప్పుడు వినిపిస్తున్నాను. నిజంగా మీరు ఇక్కడ జన్మించాలని సంకల్పించి ఉండకపోతే మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చి ఉండేవాళ్లే కారు. మీరు మీ అంతరంలో ఉన్న జీవశక్తి ఈ తలానికి వచ్చింది ఇక్కడికి జీవిత అనుభవాన్ని, ఈ జీవితంలోని ఆనందాన్ని అనుభవించి అర్థం చేసుకొని స్వయంగా గ్రహించడానికే భూమి మీదకి దిగి వచ్చిన ఓ అత్యున్నత వ్యక్తిత్వం మీదని తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత మీ స్థాయికి ఏమాత్రమూ సరిపోని అతి హీన స్థితిలో దైన్యంగా మీరుంటున్నారు అని అనిపిస్తుందా మీకు? ఓ అత్యుత్తమ జీవ చైతన్యం ఎక్కడ ఉన్నా ఆనందాన్నే పొందుతూ ఉంటుంది. వర్తమానం మహా అద్భుతంగా సాగుతున్నప్పుడు మరి ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుంటుందని అనుకోవడం మంచిదే కావచ్చు. ఉన్న స్థితిని భరించగలిగే ఊరట కొంతైనా అలా అనుకోవడం వల్ల కలుగుతుంది కనుక. కానీ ఏదో ఒక్కనాటికి ఎక్కడ మనం ఉంటున్నాం, మంచి చెడుల్ని, ఆనందాన్ని, దుఃఖాల్ని, అలౌకికాలను మనం కోరుకుంటున్న రీతిలో స్వయంగా సృష్టించుకున్నామన్న విషయం అర్థమయ్యే రోజు వస్తుంది. సొంత వ్యక్తిత్వం వైఖరుల వల్లే, స్వీయ నిర్ణీత న్యాయాల వల్లే మన జీవిత అనుభవాల్ని నిశ్చేష్టలై ఏడుస్తున్నాయి. ఓ అంతర్భాగమైన మన కలిగి ఉండడానికి ఎంతో అద్భుతమైన ప్రదేశమే ఈ భూమి. సర్వత్రా దివ్యత్వం వెల్లివిరుస్తున్న స్థలం ఇది. ఓ సూపర్. దివ్యత్వం వెల్లివిరుస్తున్న స్థలమే ఈ భూమండలం అట. మిగతా దాన్ని తలాల లాగే అన్ని తలాలు ఆ దివ్యత్వమే. సర్వపరి వ్యాప్తి అయ్యే ఆ దైవమే ఈ భూమి అయి ఉంది. ఈ సత్యం మీకు బోధించబడే ఎంతో వివేకం మీకు ప్రాప్తించినట్లే స్వామి. అప్పటికి మీ జీవితాన్ని మీకు సాధ్యపడినంత మహోన్నతంగా మలుచుకుంటూ దానిలోని సర్వ అంశాలని ప్రీతితో స్వీకరించి అనుభవిస్తూ ప్రేమించడమే జీవితానికి మరి ఎన్నో కళలు ఉన్నాయని గ్రహించడం కంటే మరింత గొప్పదైన సుగుణం, సౌశీల్యం మీదన్నప్పుడు జీవితం మీలో నిండుతుంది. మీరు ఈ భూతలాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చి నేర్చుకోవాల్సింది ఏదీ మిగిలి ఉండదన్నప్పుడు అత్యల్పమైన ఓ నిర్దేశకత్వంలో ఈ భూమి మీదకి వచ్చి సంగపు ఆమోద సముద్రకు పాత్రమై ఉంది కనుక
ఆ సంకుచిత తత్వంతోనే కొనసాగుతున్న వాళ్ళు మృత్యువు ఆసన్నమైన తరుణంలో ఈ పని చేసి ఉంటే బాగుణ్ణు, ఆ పని చేసి ఉంటే బాగుణ్ణు, ఆమెను ప్రేమించి ఉంటే బాగుండేది, ఆమెను పెళ్ళాడి ఉంటే బాగుండేది అనుకుంటారు. అవధులు లేని ఆవేదనలతో, పశ్చాత్తాపాలతో, వ్యర్థాలతో బాధపడతారు. అలా చేసి ఉంటే బాగుండే పనుల్ని మళ్ళీ వాళ్ళు వెనక్కు లాక్కొచ్చి వాటన్నిటినీ అనుభవించి అర్థం చేసుకోవాల్సిన కర్మలను వాళ్లకు వధించి ఆ అనుభవాలన్నీ పూర్తయ్యేంత వరకు, ఆ ప్రజ్ఞానం అంతా వాళ్లలో నిండేంత వరకు బలవంతం పెట్టి కార్యాచరణ చేయిస్తాయి. ఆ తరువాతే వాళ్లకు విముక్తి. వావ్ 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 ఎంత బాగా చెప్తున్నావు తండ్రి. స్వామి, అయితే నేను చేసి ఉండాల్సిన పనిని పూర్తి చేయడానికే తిరిగి వచ్చానంటారా ఇక్కడికి మళ్ళీ? మరి అదేమిటో నాకు తెలియదే రామ్తా మాస్టర్. అదే స్వామి జీవితం. ఇది అర్థం చేసుకునేంత సూక్ష్మంగా మీకు అనిపిస్తే ఓ పని చెయ్యండి. మీరు జీవించడం కోసం ఓ ఆశయాన్ని మీరే సృష్టించుకొని హృదయపూర్వకంగా ఆ ఆశయాన్ని నెరవేర్చండి. అంతే, ఒకటి తరువాత మరొకటి, ఆ తరువాత ఇంకొకటి, అనంతంగా అదే కొనసాగుతూ ఉంటుంది. స్వామి, అయితే ప్రత్యేకించి నేను ఆచరించాల్సి తీరాల్సింది ఈ జీవిత అవకాశంలో కూడా పూర్తి చేయకుండానే పోయేది ఏదీ లేదనే మీరు అంటున్నారా? రామ్తా మాస్టరు, పోగు చేసుకున్న అనుభూతుల సర్వస్వమే వివేకం బంగారు స్వామి. ఈ భూమి మీదకు వస్తున్న జీవ చైతన్యాల అన్నింటినీ అనుభవించగా నిలిపి ఉంచుతున్నది వివేకం మాత్రమే. మీరు అనుభవించిన ఆ అనుభూతులు మళ్ళీ మీకు పునఃప్రాప్తించవు అని పునరావృతం కావాలన్న సంకల్పం మీకు ఉండదు కనుక అప్పటి వరకు మీరు అర్థం కాకుండా ఉన్న విషయాలే మీలో సాఫల్యాన్ని, వివేకాన్ని నిర్మించగల సాహసాలే, మీలో ఉద్రేక స్ఫూర్తిని కలిగిస్తూ మిమ్మల్ని ఊరిస్తూ, మీలో సంఘర్షణను, సంక్షోభాన్ని, సందేహాల్ని రేపుతూ నిరంతరం మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. సహజ ప్రకృతి నైజంతో మీరుగానే స్థితులై ఉంటే, మీ అంతర్వాణి వినిపిస్తున్న మాటల్నే వింటూ అనుభూతినే అనుసరిస్తే, అత్యంత ఆవశ్యకాలైన అనుభవాల్నే పొందుతూ మహోన్నత ప్రజ్ఞ వివేకాన్ని, శాశ్వతానందాన్ని పరివ్యాప్తమవుతున్న మీ ఆత్మలో పెంచుకుంటూ ఉంటారు. మీ సందిగ్ధాన్ని తీర్చడానికి దోహదం చేసే జ్ఞానాన్ని ఇప్పుడు మీకు అందిస్తాను. ఉనికిలో మీరు ఉండడానికి ఓ కారణం, ఓ ఆశయం అవసరం అని మీకు అనిపిస్తూ ఉంటే, మీతో పాటు జీవితంలో శాశ్వతంగా కొనసాగుతూ ఉండగలిగే ఏకైక తత్వాన్నే ఆ ఆశయంగా ఉండనివ్వండి. అదే ఆత్మప్రేమ. ఎప్పటికీ మీతో ఉండేది శాశ్వతమైనది ఆత్మప్రేమ. ఈ ఆశయమో ఈ జన్మలోనే పూర్తి అయిపోయింది. మరి ఏదో ఓ ఆశయం ఆ చోట్లోకి వచ్చి చేరుతూ ఉంటుంది. కానీ మిమ్మల్ని మీరు ప్రేమించే
తత్వం మాత్రం శాశ్వతంగా మీతో పాటు కొనసాగుతూనే ఉంటుంది. ఎంతో ఎంతో వి విచ ఎంతో విచక్షణాత్మకంగా ఉన్న దృక్పథాన్ని సొంతం చేసుకున్న మీరు ఏం చేస్తే అది మీ దృష్టిలో అత్యంత మహనీయమైన ఘనకార్యము. దాన్నే మహాబలీయమైన ఆత్మప్రేమికులుగా, మహాప్రజ్ఞావంతులుగా తయారవ్వడం కోసం మీ యావత్ శక్తిని వినియోగిస్తూ చేయగలిగినదంతా చేయండి. జీవితాశయం మీరే స్వామి. వావ్ తండ్రి, ఎంత బాగా చెప్పావయ్యా తండ్రి. ఈ పనో ఆ పనో చెయ్యాలన్న ఆలోచనకు కానీ, అంతిమ గమ్యం ఇదో అదో అన్న ఆలోచనకు కానీ అతీతంగా అందరూ తయారై ఉనికి వ్యాపారంలో స్థితులైనప్పుడు, ప్రస్తుత క్షణపు జీవనంలోనే వ్యక్తమై ఉన్నప్పుడు, తాము ఏనాడు అనుభవించని ఓ మహాస్వేచ్ఛా స్థితిని, మహదానందాన్ని గ్రహించి విముక్తిని జీవితంలో ప్రాప్తించుకొని నిజంగా ఎలా జీవించాలా జ్ఞానాన్ని, సత్యం, జీవన సంవిధానాన్ని సంప్రాప్తించుకుంటారు. ఇక్కడ ఉండడం, ఇదే మీ జీవితాశయం. అయ్యో బంగారు తండ్రి, థ్యాంక్ యూ సో మచ్ తండ్రి. ఎంత బాగా చెప్పారో. ఇది ఈ చాప్టర్ అయిపోయింది. మనకి ఇంకొక చాప్టర్లోకి వెళ్దాము. అయితే ఇంకొక చాప్టర్లోకి వెళ్ళే ముందు ఈ చాప్టరు గుర్తుంచుకుందాం మనము. జీవితాశయం అనే చాప్టర్ అయిపోయింది. ఇంకొకటి మరచిన దివ్యత్వంలోకి వచ్చాము. అయితే ఎంత అద్భుతమో నా తండ్రి, ఎంత అద్భుతమో. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ. ఈ దివ్య చైతన్యానికి, ఆ మహా ఈశ్వ చైతన్యానికి, నా యొక్క స్వయానికి, పరమ గురువులకి, పరమ గురు మండలందరికీ పేరు పేరున నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరొక చాప్టర్లో మళ్ళీ కలుద్దాం మాస్టర్స్. అప్పుడు దాకా చూస్తూనే ఉండండి వన్నెస్ వెజిటేరియన్ ఛానల్. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.